ఇంగ్లాండ్ పై మొదటి వన్డే మ్యాచ్ గెలిచిన టీమిండియా ఇప్పుడు రెండో వన్డేలో కూడా గెలిచి సిరీస్ లో సొంతం చేసుకోవాలనే ప్లానింగ్ తో ఉంది. ఇదిలా ఉంటే చాలా కాలం తర్వాత జట్టులో రీ ఎంట్రీ ఇచ్చిన స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ వస్తూనే అదరగొట్టాడు. దేశవాళీ క్రికెట్ లో దుమ్ము లేపిన అయ్యర్ ఇంగ్లాండ్ లో తొలి వన్డేలోనూ అదే ఫామ్ ను కొనసాగించాడు. జట్టు కష్టాల్లో ఉన్న వేళ మెరుపు అర్ధశతకంతో రాణించి భారత్ గెలుపొందడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ లో 4వ స్థానంలో వచ్చిన శ్రేయస్ అయ్యర్ 36 బంతుల్లో 59 పరుగులు చేసి ధనాధన్ ఇన్నింగ్స్ ఆడి సత్తా చాటాడు. ఇక మ్యాచ్ అనంతరం శ్రేయస్ అయ్యర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ కొన్ని షాకింగ్ విషయాలను మీడియాతో పంచుకున్నాడు. అయ్యర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, నాగ్పూర్ లో జరిగిన తొలి వన్డే తుది జట్టులో అసలు తనకి స్థానం లేదని, ఆఖరి నిమిషంలో కెప్టెన్ రోహిత్ శర్మ నుంచి ఫోన్ కాల్ వచ్చిందని, అప్పటికప్పుడు మ్యాచ్ కోసం తనను తాను మానసికంగా సన్నద్ధం చేసుకున్నట్లు తెలియజేశాడు. రోహిత్ నుండి ఫోన్ రాగానే ఆ క్షణంలో ఆ ఆనందాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో కూడా నాకు తెలియలేదు. నిజానికి తొలి వన్డేలో మొదట నాకు ఆడే అవకాశం రాలేదు, కానీ దురదృష్టవశాత్తు విరాట్ గాయం వల్ల నన్ను పిలవడం జరిగింది. అయితే ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా నాకు అవకాశం వస్తుందనే ఉద్దేశంతో నన్ను నేను ఎప్పటికప్పుడు సన్నద్ధం చేసుకుంటూనే ఉన్నాను. ఇలాంటివి క్రికెట్లో జరుగుతూనే ఉంటాయి. అయితే మొదటి వన్డేలో నేను అంత అద్భుతంగా ఆడడానికి గతేడాది డొమెస్టిక్ సీజన్లో నేను చేసిన సాధనే కారణమని, ఆ మ్యాచ్లను నేను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ ఇన్నింగ్స్ ఎలా నిర్మించాలన్న అంశం గురించి ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను. అదే సమయంలో నా ఆటకు మెరుగులు దిద్దుకున్నాను, నా నైపుణ్యాలకు పదును పెట్టుకున్నాను. ముఖ్యంగా ఫిట్నెస్ పై కూడా మరింత దృష్టి సారించాను. అదే నాకు ఇప్పుడు ఇలా ఉపయోగపడిందని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు. మరి రెండో వన్డే మ్యాచ్ లో కోహ్లీ తిరిగి వస్తే మీరు ప్లేయింగ్ 11లో ఉంటారా లేదా అని విలేకరి ప్రశ్నించగా, అది జట్టు యాజమాన్యం డిసైడ్ చేస్తుందని, ఒకవేళ తనకు అవకాశం వస్తే ఆటలో 100% ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని అయ్యర్ ముగించాడు. చూస్తుంటే కోహ్లీ తిరిగి జట్టుతో చేరితే శ్రేయస్ అయ్యర్ బెంచ్ కే పరిమితమయ్యేలా కనబడుతున్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.